ఓకే, ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ కూడా మట్ల ఆదివారం శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు పామ్ సండే అంటారు, మట్ల ఆదివారం. ఈ మట్ల ఆదివారం స్పెషల్ ఏంటంటే అందరికీ తెలుసు, యేసు ప్రభువారు ఒక గాడిద మీద నెక్కి యెరూషలేము అనే ప్రాంతానికి వెళ్ళడం, వారు కట్టబడిన గాడిద పిల్లను తోలుకొని వచ్చారు. ఇందాక మీరు చదివారు, ఆ చదివిన దాంట్లో ఏముందంటే, ఆ యొక్క గాడిద మీద ఎప్పుడునూ ఎన్నడూనూ ఎవ్వరునూ కూర్చుండలేని ఒక గాడిద. అయితే మనం ప్రతి సంవత్సరం గాడిద మీద ప్రసంగాలు వింటూనే ఉన్నాం. కొద్ది కొత్తగా ఈరోజు ఆలోచన చేద్దాం. బైబిల్లో యేసు ప్రభు గాడిద ప్రసంగం చేసేటప్పుడు మార్క్స్ 11:4 చదవండి. వారు వెళ్ళగా కలవాకిట కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచిన వారిలో కొందరు విప్పుచున్నారని అడగ్గా అడిగిరి శిష్యులు, వారు పోనిచ్చిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ చూడండి, మీ ఇంటికి వచ్చి ఎవరైనా చిక్కుడుకాయలు కోసేసుకొని ఏదో కొబ్బరికాయలు కోసేసుకొని పట్టుకుపోతున్నారు అనుకోండి, మీరేం చేస్తారు? మామూలుగా అడుగుతారా అమ్మా? మామూలుగా అడుగుతారా? రేయ్ ఎవడరా నువ్వు, ఎందుకు వచ్చావు లోపలికి కదా? సో మన స్టేజ్ ఫీలింగ్ అయితే అలా ఉంటుంది, మన ఫీలింగ్. కానీ ఇక్కడ వాళ్ళు ఇప్పుతున్నారు. అడిగారా అండి? అడిగారా? కొన్నిసార్లు నేను బాగా చెప్తాను. ఒకసారి మా పాస్టమ్ గారు, నేను మణికుమారి గారు వస్తారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే, ఈవిడ మా అమ్మాయి, నేను అలా అల్లుడు, మీరు ఏమైనా ముట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు అండి అన్నాడు. అప్పుడు ఎలా ఉంటుంది మన ఫీలింగ్? అమ్మా సొంతం ఏదైనా మనం ఏం చేయొచ్చు. ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఏం చేశానంటే, ఆయన ఏమన్నాడు, ఏదైనా ముట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఇంక మీరు మా ఫ్యామిలీ అన్నాడు. అక్కడ ఒక పుస్తకం ఉంది. ఏముంది? నేను తీశాను. నన్ను అడగండి ఎందుకు తీశారని అడిగాడు ఆయన. ముందేమన్నారు? తర్వాత ఇప్పుడే కదా సార్ వాళ్ళందరూ ఒకటే అన్నారు. వెంటనే ఏమైపోయింది? అప్పుడు అన్నారు, మీరు అడిగి తీసుకుని నేను హ్యాపీ అండి అన్నాడు. అంటే ఆ బుక్లో ఏదో ఉంది. అప్పుడు ఆ బుక్ తీసుకుని అందులో కొన్ని తీసేసి అప్పుడు ఇచ్చాడు ఆయన. అంటే ఆ బుక్లో ఏముంది? ఆయనకు సంబంధించింది ఏదో సీక్రెట్ ఉంది, మనకు తెలియదు అది. ఇప్పుడు నా బైబిల్ ఉందండి, నా బైబిల్ మీరు తీసుకున్నారు, మీరు తీసుకుని ఇందులో చూశారు, 10,000 రూపాయల నోట్లు ఉన్నాయనుకోండి, నేను చూశాను, నా ఫీలింగ్ ఎట్టుంటుంది అమ్మా? బైబిల్ పట్టుకున్నంతసేపు ఏముండదు, ఇలాగెలా చూస్తున్నారు అనుకోండి. చాలాసార్లు ఇదేంటంటే, మా ఊళ్ళకి బాగా అలవాటు, నా పుస్తకాల్లోనే డబ్బులు ఉంటాయి. ఎవరైనా డబ్బులు ఇచ్చారనుకోండి, నా పుస్తకాల్లోనే డబ్బులు పెడతాను. మీరు కానుక ఇచ్చారనుకోండి, నేను నా జోబులు ఎట్టను. ఎప్పుడైనా మీరు గమనించండి, నా బైబిల్లోనే లేకపోతే పుస్తకంలోనే ఉంటాయి. నేను ఈవెన్ బయటికి వెళ్ళి ఎవరికైనా ఇవ్వాలని నేను వెళ్ళినా నేనేం చేస్తానంటే బుక్లోనే పెడతాను. ఉదయం కూరగాయలు కొనడానికి వెళ్తాం కదా, అతను అంటాడు, పాస్టర్ గారు మీ ఇంటి దగ్గర ఏమైనా ప్రింటింగ్ ప్రెస్ ఉందా అని అడుగుతుంటాడు. ఎందుకు? అవి ఎలా ఉంటాయి? బుక్లో పెట్టేసినప్పుడు అవి వంజుగా విస్త్రీ చేసినట్టు ఉంటాయి కదా. నలిగిపోయిన కాగితాలన్నీ అలాగ అయిపోతాయి. కొన్నిసార్లు మీకు చెప్తున్నాను, ప్రభువుని క్షమించమని కూడా అడిగాను. ఎందుకు తెలిసే? సిరిగిపోయిన కాగితాలు వేస్తుంటారు మీరు. అవి అలా పెట్టడం వల్ల
అది చిరిగిపోయినట్టు తెలియదు. వాళ్ళు లెక్కెట్టుకున్నప్పుడు 10 రూపాయలు లెక్కెడతాడు. అలా కొన్నిసార్లు జరిగినాయి. ప్రభువా క్షమించదండి, మరి నాకు ఇచ్చిందే నేను ఇచ్చాను, అంతే కదా. మీరు నాకు ఇచ్చిందే నేను ఎందులో పెట్టి ఇచ్చాను, అంతే. అందుకని బుక్లో పెడుతుంటాను. ఆయన ఎప్పుడైతే అలా అన్నాడు అప్పుడు అనిపిస్తుందంటే, ఎవడింటికి వెళ్ళినా మనం ఏం చేయకూడదు, ఏది ముట్టుకోకూడదు, అడగకుండా. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, ఇప్పేస్తున్నారు. కానీ ఎందుకు ఇప్పారో తెలుసా? అది యేసు ప్రభు కొరకే అది సృష్టించబడింది. దేవునికి స్తోత్రం. అప్పుడు వాళ్ళు అడిగారు, ఇది ఎవరికి అంటే యేసు ప్రభుకి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ఇంటికి వచ్చి ఏదైనా యేసు ప్రభుకి కావాలండి అంటే చేయగలమా అమ్మా? మీ ఇంటికి వచ్చి ఇది యేసు ప్రభుకి కావాలి అన్నాం అనుకోండి. మా నాన్నగారు దగ్గరికి ఒక ఆయన వస్తాడు, పొలిటికల్ లీడర్ వస్తుండేవాడు. ఆయన ఒక విషయం చెప్పారు. ఏంటంటే అప్పుడు బ్రతుకున్నప్పుడు అంట, ఎవరు ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు బ్రతుకున్నప్పుడు ఎక్కడికైనా ఒక ఇంటికి వెళ్ళాడు అనుకోండి, అయ్యో చీఫ్ మినిస్టర్ గారు వచ్చారని ఇంటికి తీసుకెళ్ళి ఒక చాప మీద కూర్చోబెట్టారు అనుకోండి, చాప మీద కూర్చునేవాడంట. ఆ చాప బాగుంది అనుకోండి, ఇది నాకు ఇచ్చిండి అనేవాడంట. అయ్యా మేము లేక కొనుక్కో, అబ్బే నాకు ఇచ్చేయండి. గుళ్ళోకి వెళ్ళినా సరే ఏది నుండి నాకు ఇచ్చేయండి అనేవాడంట. ఇప్పుడు యేసు ప్రభుకి కావాలి ఏది? గాడిద దేనికి సాదృశ్యం అంటే మానవునికి సాదృశ్యం. దేనికండి? గాడిద దేనికి? మానవునికి సాదృశ్యం. యేసు ప్రభు వారు రక్షకుడికి సాదృశ్యం. అది విప్పి తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు వారు దాని మీద కూర్చుని ఊరేగిస్తూ వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలి తెలుసా? గాడిదలో మనందరం గాడిదమే. మనము యేసును మోసే గాడిదలం. ఏ గాడిదలం అండి? ఒకసారి యేసన్న గారి దగ్గరికి యేసన్న గారు ఒక ఊరు వెళ్తే, ఆ ఊరిలో స్టేషన్కి ఎవరు రాలేదు. పాపం ఆయనే ఏదోలాగా అడ్రస్ కనుక్కొని ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చేస్తే ఇంటిగల్లోళ్ళు అన్నీ యేసన్న గారు వస్తున్నారని రెడీ చేశారంట. అయ్యా ఏటయ్యా మీరు ఒక్కరే వచ్చారు అన్నారట. ఏమని అడిగితే అలా ఆవిడ ఆ ఇంటిగల వానరం మందంట, అయ్యా మా గాడిదని పంపించాం కదా రాలేదా అని అడిగిందంట. ఎవరిని? అప్పుడు ఆయన అన్నారట, ఏది గాడిదలు కూడా స్టేషన్కి వస్తున్నాయా అని అడిగారట. ఎవరు అంటే ఇప్పుడు గాడిద ఎవరు ఇక్కడ? వాళ్ళ అబ్బాయిని ఏమంటుంది? గాడిద. అప్పుడు ఈయన అనుకున్నాడంటే గాడిదలు కూడా స్టేషన్కి వస్తున్నాయా అన్నాడంట. గాడిద అంటే మానవ స్వభావం. మీరు అప్పుడప్పుడు మనుషులు పిల్లలు తిట్టినప్పుడు కూడా ఏం చేస్తారు? ఇచ్చే గాడిదలాగా ఎదిగాడండి, గాడిదలాగా పెరిగాడండి, కానీ ఏం లేదు అడిగి. అది మనం బాగా తిట్లు అలవాటు మనకు కదా. పోనీ గుర్రంతో పోలుస్తారా? పందా? ఎక్కువ శాతం పంది అని ఎప్పుడంటాడు? బాగా నీచమైన పని చేస్తాడు, పందితో పోలుస్తారు. అదే ఎలా తింటారు? తిండిపోతే అయితే పందిలా తినేస్తారు. అంటే పంది అర్థమాలు తింటానే ఉంటుంది. మీరు జంతువులు ఏమైనా అర్థమాలు తింటానే ఉంటాయి. తెలుసా మీకు? ఆవు ఉందనుకోండి, రాత్రిపూట ముందు మేసేద్ది, తర్వాత కడుపులోంచి బయట తెచ్చుకొని దాన్ని నెమరు వేస్తుంటుంది, అదే తింటుంటుంది, ఇంకెప్పుడు తింటానే ఉంటుంది. నేను అనుకుంటాను, మనం కూడా అలా నిత్యము తింటూ ఉంటే మన పరిస్థితి ఏంటి అమ్మా? దానిలాగా పొట్ట ఎలాగ వచ్చేస్తుంది, నాకు పట్టకంటే ఇలా ముందు వచ్చేస్తుంది అనమాట కదా. గాడిద దేనికి సాదృశ్యం అంటే మానవునికి సాదృశ్యం. అయితే ఈరోజు గాడిద ప్రసంగాల్లో కొన్ని మైనస్గా చెప్తాను, కొన్ని ప్లస్గా చెప్తాను. ఫస్ట్ మైనస్గా చెప్తాను. అందరూ చూడండి, మీరు డబ్బులు ఎక్కడ దాస్తారు అమ్మా? సురేష్ గారు డబ్బులు ఎక్కడ దాస్తారు మీరు? పర్సులో పెడతారు. ఓకే, ఇంకా అమ్మా మీరు బీరువాలో పెడతారు. పోపుల డబ్బాలు గట్ట పెడతారా? పూర్వం పోపుల డబ్బాలో పెట్టేవారు. 5 పైసలు 10 పైసలు 4 తీసేసేవాడు పోపుల డబ్బా. ఎందుకంటే మాకు అలవాటు, మా అమ్మగారు పోపుల డబ్బాలో పెట్టేవారు. కుండ ఉంటుంది కదా, అప్పుడు కుండలు ఉంటాయి కదా, కుండలో చిలక్కాయలు అవి కూడా అందులో పెట్టేవారు. ఆ కుండ చల్లదనానికి అవి బేగ పాడవకుండా ఉండడానికి. సో డబ్బులు మనం ఎక్కడ దాస్తాం? సీక్రెట్గా కొంతమంది దాస్తారు, బ్యాంకులో కొంతమంది దాస్తారు,
కొంతమంది ఆ లోన్ ఎవరిని నమ్ముకున్న పక్క వాళ్ళ దగ్గర కూడా దాస్తారు. అలాంటి లేరా? కొంతమంది పక్క వాళ్ళు ఎవరిని నమ్మరు. ఒకవేళ అతనికి తెలియకుండా వీడు చచ్చిపోతే ఎవరు లాభం ఎవరికి? అలా చాలామంది, మా వదిన గారు, మా చిన్న వదిన గారు అలా పెంచింది ఒక అమ్మ. వాళ్ళ అత్తగారే పెంచారు, మేనత్తే పెంచింది, అమ్మలాగే పెంచింది. వాళ్ళ నాన్న మీద అంటే వాళ్ళ తమ్ముడి మీద డబ్బులు ఇది చేసేస్తాడని నమ్మకం లేక వేరే వాడి దగ్గర దాచింది. 4 లక్షలు దాచింది. ఎన్ని లక్షలు? పెళ్ళికి ₹1,00,000 ఖర్చు పెట్టేసింది. ఇంకెన్ని ఉన్నాయి? తర్వాత ఎప్పుడైనా నీకు ఇస్తాను లేవమ్మా అన్నదట. ఈవిడ సడన్గా చచ్చిపోయింది. అతని దగ్గరికి వెళ్ళి అడిగితే ₹1,00,000 ఇచ్చింది, ₹1,00,000 ఇచ్చేసాడు అంతే. దానికి కాగితం లేదు. ఆడు బాగుపడ్డాడు. భూమి మీద డబ్బులు ఎక్కడెక్కడో దాస్తూ ఉంటారు. కానీ కొంతమంది అట గాడిద వీపు మీద దాస్తారంట. ఎక్కడ? ఎప్పుడైనా దాచారా? దాయలేదా అమ్మా? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దేవోక్తి చేపెట్టుకుంది. చూడండి, మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అంటే అట్లా వీళ్ళు పెట్టి ఫ్యాన్ తిరుగుతుంటారు కదా. ఓకే. వారు గాడిద పిల్ల వీపు మీద, చాలండి. ఏంటండి? ఎక్కడ దాచారు? గాడిద పిల్ల వీపు మీద దాచారంట. నాకు ఈ వాక్యం చదివినప్పుడు అసలు ఎందుకు గాడిద వీపు మీద దాచుంటారు అంటే, వీళ్ళకి దాచుకోవడానికి ఎక్కడా చోటు లేదా అంటే, పూర్వం ఎక్కడ ఉండాలో తెలీదు, ఎక్కడ ఎన్ని రోజులు బతుకుతారో మనుషులకి తెలీదు. అందుకని ఏం చేసేవారంటే గాడిద మీద బరువు వేసేవారు. వీళ్ళ ఆస్తి అంతా ఎక్కడ? మీరు కొంతమందిని చూడండి, పిచ్చోళ్ళుగా తిరుగుతుంటారు. వాళ్ళ ఆస్తి ఏంటి? చిన్న బ్యాగ్. ఈ ఊర్లో ఒక అతను ఉంటాడు, అలాగే బకెట్ తిరుగుతుంటాడు. అతని పేరు ఏదో పేరు. ఆడ ఆస్తి ఏంటి? బకెట్, అందులో 4 బాటిల్స్ ఉంటాయి. ఒకరోజు ఏమైంది తెలుసా? ఉదయాన్నే నేను టిఫిన్ కట్టిస్తున్నాను. గవగా వచ్చి ఎవరైనా టిఫిన్ ఎడతారా అని అడిగాడు. అక్కడ ఎవరు అలా చూస్తున్నారు కదా, ఎవడో మాట్లాడలేదు. ఇది గవగా ఒక టిఫిన్ తీసుకుని పెట్టుకుపోయాడు. కుట్టావిడ అంటుంది, పోన్లేండి సార్, పోనీయండి సార్, ఒక పొట్లమే కదా, పోను పట్టుకెళ్ళి ఎక్కడ కూర్చుంది అన్నాడా? రోడ్డు మీద ఇప్పుకొని తినేస్తున్నాను బాగుంది అంటున్నాడు. ఆడ ఆస్తి ఏంటి? బకెటే. చాలామంది చూడండి, రోడ్డు పక్కన పడుకుంటారు కదా, ఆ సంచిలో ఉన్నదే వాళ్ళ ఆస్తి. ఇంక ఏది కూడా ఈ మధ్య శ్వాస మీద చేస్తారు తెలుసా మీకు? పిరమిడ్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సంపాదించిందంతా అక్కడే పెట్టుకుంటారు. శ్వాస మీద చేసి ఆశ్రమంలో పెట్టి ఏదో కొంత తినేసి అక్కడే బతకాలి, అక్కడే చచ్చిపోవాలి. వాళ్ళ ఆస్తి అదే. అంటే అర్థం ఏంటంటే చాలామంది ధనాన్ని ఎక్కడ దాస్తున్నారంటే గాడిద పిల్ల వీపు మీద దాస్తున్నారు. ఆ కింద ఉంటుంది సహాయము చేయలేని దేవుని దగ్గర. చదవండి. ఎక్కడికి? వారికి సహాయము చేయలేని. నేను బైబిల్లో ఒక వచనం రాయబడి ఉంది. ఏమనంటే, బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట దేవుడు చెప్తాడు. మత్తయి సువార్త 6:19. అమ్మా, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. భూమి మీద ఏం కూర్చుకోకూడదండి. కానీ వీళ్ళు ఎక్కడ దాస్తున్నారు డబ్బులు? భూమిలో కాదండి, గాడిద వీపు మీద దాస్తున్నారు. గాడిద వీపు మీద దాచి సహాయము చేయలేని వారి దగ్గరికి వెళితే దేవుడు అన్నాడు, భూమి మీద మీరు ధనం కూర్చుకోవద్దు.
తినివేయును. బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, దొంగడు వచ్చి ఏం చేస్తాడు? పోతాడు. చదువు తర్వాత 20 వచనం. ఎక్కడ కూర్చుకోవాలి మనం? మీరు ఈ రోజు నుంచి ధనాన్ని గాడి దీపం మీద దాస్తారో పరలోకంలో కూర్చుకుంటారో మీ ఇష్టం. మీ ధనం ఎక్కడ దాచుకోవాలి? మీరు దేవునికి ₹1 ఇచ్చినా మీ ధనం ఎక్కడ దాచుకున్నట్టు చెప్పండి? పరలోకంలో దాచుకున్నట్టు. ఈ రోజున చాలామంది బిడ్డలు ఉదారముగా ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, మీ ధనమును భూమి మీద దాచుకుని పరలోకమందు మీకు ధనమును కూర్చుకొనిడి అచ్చట. ఆమేన్. దేనికి స్తోత్రం చెప్పండి. అది తుప్పు కానీ ఏది తినేదు. దొంగలు అక్కడ కన్నం ఏడు పరలోకి వెళ్తాడు. ఏడు దొంగడు అమ్మా, భూమి మీద దొంగడు ఉంటాడు. చాలాసార్లు నేను అబ్జర్వ్ చేస్తుంటాను. మనందరం తెల్లబట్టలు వేసుకుని పరిశుద్ధులుగా దేవుణ్ణి ఆరాధన చేసామనుకోండి, ఎంత బాగుంటుంది ఆరాధన అమ్మా. ఈలోపు ఎవరిదో ఒకరిదో ఒక అరకాసు గొలుసు పడిపోయింది అనుకోండి, అక్కడే పడిపోయింది అనుకోండి. అందరం తెల్లబట్టలు వేసుకున్నాం, దేవుణ్ణి ఆరాధన చేసాం, నన్ను సువాడా నిత్యం కాసువాడని ఆరాధన చేసేసాం. ఇప్పుడు అక్కడ పడిపోయింది ఏంటది? ఇస్తారా పట్టుకుపోతామా? కానీ మనస్సు వస్తుందా రాదు. ఎందుకు రాదు చెప్పమంటారా? మనలో ఒక రకమైన ఆశ. ఈ భూమి మీద ధనం కూర్చుకోవద్దంటే మనం ఎక్కడ కూర్చుకోవాలి? చాలాసార్లు నేను చెప్తాను, మనం దేవునికి ఇచ్చేటప్పుడు మనం దేవునికి ఇవ్వలేము. ఉదారంగా దేవుడికి ఇవ్వగలమా? 10,000 సంపాదించిన ₹100 దశంభాగం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. 20,000 సంపాదించినోడు ₹100 వేసినోడు ఉన్నాడు. నేను అప్పుడప్పుడు ఆ బాక్సులు ఎక్కెడతాను, అందులో 100, 50 కనిపిస్తుంటుంది. అంటే మన దశంభాగం లెవెల్ కూడా మనం ఏం చేస్తున్నాం? క్రాస్ చేయలేకపోతున్నాం. మనం 10 కుటుంబాలు ఉన్నాయంటే 10 5 వేసారనుకోండి, ఎంత అవుద్ది? 5,000 అవుద్ది. కానీ అది కూడా మనకి రాదు. ఇప్పుడు మీరు 7 వచ్చారు, ఆఖరిలో లెక్కెడితే అది ₹100 కూడా రాదు కదా. పాస్టర్ గారు ఎలా బతుకుతాడు? పాస్టర్ గారికి తిమోతి గారు అమెరికా నుంచి డబ్బులు చేతను అనుకుంటున్నారా? ఆయన మనకంటే పేసినారు. ఎప్పుడు పంపిస్తాడో ఎప్పుడు ఉంటుందో తెలీదు. ఈ మధ్య ఆయన చెప్పాడు, ఇంకా నేను భారతదేశం ప్రార్థన చేసుకో అంతే. కానీ విశ్వాసంగానే బతుకుతాం. దేవుడు మీకు ఇచ్చింది మీరు పరలోకంలో దాచుకోండి. గాడిద ఈపి మీద దాస్తే మీకు రూపాయి ఉండదు. ఏముండదు? గాడిద ఈపి మీద దాస్తే చాలామంది డబ్బులు అక్కడే దాస్తున్నారు. అందుకే ఈరోజు దేవుడి గాడిద వర్తమానం మనకేంటంటే, మీరు ఒకవేళ మీ ధనాన్ని గాడిద ఈపి మీద దాస్తున్నారేమో చూసుకోండి. రెండోది చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 23:20. ఇది చదివాం మనం. యెహెజ్కేలు గ్రంథం మనుషులు ఇవ్వండి. 23:20. ఓకే, చాలండి. అక్కడ ఒక మళ్ళీ చదవం. మొదలు వచ్చును గాడిద. చాలండి. ఇక్కడ గాడిద గురించి ఆలోచన చేద్దాం. మొట్టమొదటి గాడిద దేని గురించి నేర్చుకున్నాం అమ్మా? ఆస్తిని ఎక్కడ దాస్తున్నారని చెప్పాను. ఇది రెండవ గాడిద, బద్ధకం, సోమరితనం. రెండవ గాడిద ఏంటండి? బద్ధకం, సోమరితనం. రెండవది ఏంటంటే, ఈ గాడిద స్వభావం. ఒక మనిషిలో 2 స్వభావాలు ఉంటాయని చెప్పాను. ఒకటి గాడిద, 2 గుర్రం. అంటే లోకానుసార విషయంలో బాగా సోమరితనం ఉంటుంది. లోకానుసారమైన విషయంలో చాలా స్పీడ్ పరిగెడుతుంటారు. సపోజ్ చెప్తాను, ప్రార్థనకు రమ్మంటే రాలేము.
అదే ఊర్లో సంబరం జరుగుతుందన్నారు అనుకోండి, అక్కడ ఎలాగ యాస వేయాలా యాస వేసుకుని మరీ పోతారు. అంతేనా? మన ఒక ఆవిడ చెప్తుంది, వాళ్ళ అమ్మగారు ప్రభుని నమ్ముకుందండి, ఆడు ఎవడో ఏదో బొట్టె తీసుకొస్తే బొట్టేడు వేసుకుంటుందండి, ఇంక ఏమి ఆరాధన చేసినట్టండి మా కూతురు అని అడుగుతుంది. చాలామంది గాడిద స్వభావం ఉంది. అంటే ఈ రెండు స్వభావాలు దేన్ని సాదృశ్యం అంటే సోమరితనం. ఏతనం? మనిషికి దేవునిలో ఉండకూడదు ఏంటంటే సోమరితనం. మనం ఎప్పుడు లెగుస్తున్నాం ప్రార్థన చేయడానికి? ఎప్పుడు మనం దేవుని ఆరాధించగలుగుతున్నాం? అయితే బైబిల్లో ఈ గాడిద సోమరికి సాదృశ్యంగా, సోమరి వాడు ఎలా ఉంటాడు ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. విత్తురు వేయు కాలమున సోమరి ఏం చేయడు అంటే, సపోజ్ అందరూ విత్తనాలు వేస్తున్నారు అనుకోండి, ఇటు ఏం చేయడు? విత్తడు, దొనడు. ఎక్కడ కూర్చుంటాడు? ఇంట్లో కూర్చుంటాడు, ఇంట్లోనే ఉంటాడు. 22:13 సామెత 22:13. వీధులలో ఈడేం చేస్తాడు తెలుసా? ఈడు బద్ధకాన్ని పక్కడు కంటిస్తాడు. ఈడు బద్ధకాన్ని ఎవరు కంటిస్తాడు? పక్కడు కంటిస్తాడు. ఎలా అంటిస్తాడు? ఒరే నేను ఎలాగా సైడ్ పోయాను, మీరు కూడా ఏం చేయాలి? ఇగో నేను ఎందుకు ఓడ్చలేదు, ఎందుకు వెళ్ళలేదంటే దారిలో ఏముంది? ఏమండి వీడి ఇంట్లోంచి కథలో సింహాలకు కనపడింది వీడికి. అమ్మా చాలామంది గుడికి రారు. గుడికి వచ్చేవాడిని ఏం చేస్తారు? గుడికి ఎందుకు వెళ్ళాలి? ఇవాళ వెళ్దాంలే వచ్చే వారం, ఈ వారం IPL మ్యాచ్ ఉంది అంటే ఆగిపోతారు కొంతమంది. కొంతమంది గుడికి వెళ్దాం, అబ్బే ఈరోజు ఫంక్షన్. ఏం ఫంక్షన్? ఇవాళ ఫంక్షన్ అంటే చాలా గుడికి రాం. సోమరు అలాగే చెప్తాడు. 24వ అధ్యాయం 30వ వచనం. సామెతలు 24:30. సోమరి వాని చేను దాటి రాగా తెలివి లేని వాని ద్రాక్ష తోట దాటి రాగా ఇదిగో ఏం మొలిసేయండి? బద్ధకం ఉందనుకోండి, ఎక్కువ సోమరితనం ఉందనుకోండి. ఈ గాడిద స్వభావం ఏంటి అని అంటే సోమరితనం. ద్రాక్ష తోట ఎలా? ద్రాక్ష తోటలో ఏమొచ్చేసినాయి? ముడతలు వచ్చేసాయి. అంటే ఒక మనిషి జీవితంలో దేవుని గుడికి రాకపోతే, దేవుని సన్నిధికి రాకపోతే, వాడు సోమరిగా ఉండిపోతే దేవుని ఆశీర్వాదం ఉండదు కదా. ముళ్ళ తుప్పలన్నీ వచ్చేస్తాయి. సాధు సుందర్ సింగ్ గారు ఒక విషయం చెప్పారండి. ఏంటంటే ఒక నిప్పును తీసి చూపించారంట. ఆ నిప్పు ఆ బొగ్గుల పొయ్యిలోంచి తీసేటప్పుడు ఎర్రగా ఉంది. అలా తీసిన తర్వాత ఏమైపోయింది? ఆరిపోయింది. బూడిద అవలా ఎర్రగానే ఉంది. అది బయట తీయగానే ఏమైంది? ఆరిపోయింది. మళ్ళా దాన్ని తీసుకుని అందులో వేసాడు. మళ్ళీ ఏమైంది? అది మళ్ళా వెలగడం, అది మళ్ళీ అది అంటుకోవడం ప్రారంభించింది. అంటే మందిరానికి వస్తే మనం అలా వెలిగించబడతాం, మందిరానికి రాకపోతే అందుకే భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడం ఉంటుంది. మనం ఎందుకు మందిరానికి రాలేకపోతున్నాం, ఎందుకు దేవుడి దగ్గర రాలేకపోతున్నాం అంటే ఈ గాడిద లాంటి సోమరితనం. ద్రాక్ష తోట. ఏ తోట అంటే ద్రాక్ష తోటలు ఏం మొలిసాయి? ఇప్పుడు మీరు ఇక్కడ చర్చికి రాలేదనుకోండి, కొన్ని రోజులకి ఇదంతా ఏమైపోద్ది? ముళ్ళే, బూజు, బల్లులు, బొద్దెంకులు అన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే దేవుని మందిరాన్ని, దేవుని ఆలయాన్ని ముండగా చేసేది, ద్రాక్ష తోటను ముండగా చేసేది 7 రకాలైన ద్రాక్ష తోటలు ఉంటాయి బైబిల్లో. ఎన్ని? 7 రకాలైన ద్రాక్ష తోటలు ఉంటాయి. కాబట్టి ఈ గాడిద సోమరితనం. మూడవది చూద్దాం. మూడవది చూసి దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 21వ. 3 చెప్తాను, ఇంకొక 3 బయట చెప్తాను.
5:21 దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 21 వచనం. అప్పుడు అతడు తరమబడి పశువుని మనసు గలవాడైను ఎలుచు అడవి గాడిదల మధ్య ఎక్కడండి మీరు ఎప్పుడైనా గాడిదల మధ్య ఉన్నారా అమ్మా? పోనీ ఎప్పుడైనా పందుల్ని పెంచుతారు కదా, పందుల్ని అక్కడ ఉన్నారు ఎప్పుడైనా అమ్మా? లేరా? పందుల్ని పెంచుతారు కదా, అక్కడ కొంప వస్తుందండి. ఎంత భయంకరమైన కొంప అంటే అంత భయంకరమైన కొంప వస్తుంది. మీరు కానీ అక్కడ కానీ ఆ వాసన కానీ పిలిస్తే జీవితంలో ఎప్పుడూ పందిరి ముఖం చూడరు, అంత భయంకరంగా ఉంటారు. మరి ఆలయాలు పెంచుతారంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఏమైపోయింది? ఇప్పుడు చూడండి, చేపలు అమ్మే వాళ్ళు ఉంటారు, అత్తమాలు అందులో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం తెలీదు. మీరు అనుపతి తెలియరు ఎప్పుడైనా ఎక్కడికి? చివరికి వెళ్తే ఏం కోస్తారు అక్కడ? చేపలు, మాంసం. ఈ పక్కన పందిని కూడా కోస్తున్నారు అన్నీ. అక్కడ ఒక 10 నిమిషాలు ఉండండి, స్మెల్ చాలా బాగుంది, దేవునికి స్తోత్రం అంటారా అమ్మా? ఎందుకంటారా? అంటే ఇక్కడ నెబుకద్నెజర్ అనే రాజు దేవుడి మాట వెళ్ళినప్పుడు అతను ఎక్కడ పడుకోబెట్టాడు? ఎక్కడ నివాసం? అడవి గాడిదలు ఉన్న దగ్గర. అక్కడ పశువులు గడ్డి మేస్తుంటే ఈ అడవిలో ఉన్న జంతువులు పారిపోయి అంట. ఎవరిని చూసి? అమ్మా, మేమే గడ్డి తినేవాడు అంటే మాలాగే గడ్డి తినేవాడు ఇంకొకటి ఎవడో కొత్త జంతువు వచ్చింది. మొన్న ఈ మధ్య ఎక్కడో కాకి మాట్లాడుతుందని పెట్టారు యూట్యూబ్లో, మరి ఎంతవరకు నిజమో తెలియదు. కానీ కాకి ఏమవుతుంది ఇప్పుడు రాబోయే దినాల్లో? అన్నీ నమ్మడానికి లేదండి. ఏఐ క్రియేషన్. ఏ క్రియేషన్? ఇప్పుడు నేను మాట్లాడకపోయినా నేను మాట అన్నట్టు ఏఐ క్రియేషన్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి. అన్నీ ఆఖరికి టెక్స్ట్ కానివ్వండి, ఫోన్ కానివ్వండి, టెక్నాలజీ పెరిగిపోతుందండి. ఏం పెరుగుతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది. ఇప్పుడు వింత జంతువు అయిపోయాడు ఎవరో? నెబుకద్నెజర్. అంటే దేవుని మాట వినకపోతే మన బ్రతుకు అడవి గాడిదల మధ్య ఉన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి 3 చెప్పాను. మొట్టమొదటిది ఏంటి? గాడిద వీపి మీద ఆస్తిని దాచు. రెండోది సోమరితనం గాడిద. మూడోది దేవుని మాట విన్నప్పుడు అడవి గాడిదల మధ్య నివాసం ఉన్నట్టుగా దేవుడు చేశాడు. ఇప్పుడు ప్లస్గా చూద్దాం. ఇప్పుడు దాకా మైనస్గా చెప్పాను, ఒక 3 ప్లస్గా చెప్తాను. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. 2:16. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడును. ఎట్లనగా నోరు లేని గార్ధబము మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు అడ్డగించారు అమ్మా? గార్ధబం అంటే గాడిద. ఒక గాడిద బిలాము అనే ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించింది. ఇక్కడ వెర్రితనం అంటే ఏంటి? మనకు తెలిసిన వెర్రితనం వేరు, దేవుడు చెప్పిన వెర్రితనం వేరు. ఎందుకు ఈ బిలాము గురించి దేవుడు ఈ మాట చెప్పాడంటే, బిలాముని బాలాక్ అనే ఒక రాజు చేయమంటాడంటే, నువ్వు వచ్చి ఇశ్రాయేలులందరినీ శపించు అంటాడు. నీకు ఇంటెడంత వెండి బంగారాలు ఇస్తాను. ఎంత? ఇల్లు ఎంత ఉంటుంది అమ్మా? మీ ఇల్లు ఎంత ఉంటుందో అంత బంగారం ఇస్తానంటే మీరేమైనా చేస్తారు, అంతేనా? ఇంటి బంగారం, ఇంటిడైన బంగారం అంట. ఇంత ఆశపడ్డాడు. ఆశపడి అన్నాడు, వెళ్ళి వచ్చేసి వాళ్ళందరినీ ఏం చేస్తాను, నేను శపించేస్తాను అన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, బిలాము
నా ప్రజలను ఏం చేయకు, శపించుకో అని అన్నాడు. అన్నప్పుడు ఏం చేయలేదు, అతను వెళ్ళడం మానేయాలి, కానీ వెళ్ళిపోతున్నాడు. మధ్యలో గాడిద ఎక్కెళ్తుంటే ఆ గాడిద ఏం చేసిందంటే రివర్స్ అయ్యి గాడిదలో ఉండి దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బిలాము ఎప్పుడైతే ఆ గాడిదలో నుండి మాట్లాడాడో, నువ్వు నన్ను ముమ్మారు కొట్టితివే అంటది గాడిద. ఎన్నిసార్లు అమ్మా? 3 సార్లు. చేతిలో కర్ర ఉంది కదా అని కొట్టాడు. అది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అది వెళ్ళట్లా. దేవుని దూత అడ్డంగా ఉంది, వెళ్ళలేదు. ఇప్పుడు ఇక్కడ అద్భుతం ఏంటి చెప్పమంటారా? ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడు కదా. ఎవరితో? ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు ప్రవక్త దర్శనం వచ్చిందా, గాడిదకి దర్శనం వచ్చిందా? ఇతని దర్శనం ఏమైపోయింది? ఏమండి, ఒక విషయం చెప్తే అర్థం చేసుకోండి. ఇతను దేవుడితోనే మాట్లాడేవాడు. ఎవరు? బిలాముతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఈ గాడిద మీద వెళ్ళేటప్పుడు ఆ దోత అడ్డంగా ఉన్నాడు. ఎవరికి కనిపిస్తుంది? ఇతను కనిపిస్తుందా? ఇంటి మీద బంగారం కనిపిస్తుంది అయ్యగారికి. ఏంటి ఇంటి మీద బంగారం? ఇప్పుడు వచ్చిన మళ్ళీ చదవండి, 16 వచనం. ఆ బిలాము దేందండి? దుర్నీతి అంటే ఒక వ్యక్తిని శపించి, మన భాషలో చెప్పాలంటే శాతపడి చేసి చంపే అన్నాడు అనుకోండి ఎవరైనా. నాకు అప్పుడప్పుడు ఒక ఆవిడ కలుగుతుంటుంది, ప్రార్థన చేయండి అయ్యారు, 10,000 16 ఇస్తాను. ఎంత? అవతలోడు చచ్చిపోవాలని ప్రార్థన చేయండి. ఆవిడ ఉండకూడదు భూమి మీద. ఎంత ఇస్తుందంట? ఇప్పుడు రూపాయి ఇవ్వదండి ఆవిడ, ఎప్పుడు రూపాయి అలా ఉండదు అంతే. ఇతను ఏమనుకున్నాడంటే వాళ్ళని శపిస్తే ఇంటి బంగారం వచ్చేస్తుంది. దేవుడు చెప్పినట్టు కూడా వెళ్ళదు. దుర్నీతి అదే. ఆ దుర్నీతి వలన ఏమొస్తుందండి? బహుమానం. అయితే ఏం చేశాడు? అతిక్రమం. దేవుని మాటను మీరాడు. అతిక్రమము అంటే అప్పుడు ఏం చేశాడు దేవుడు? మరి గద్దించినప్పుడు లోబడాలా వద్దా? పిల్లలకి మీరు చెప్తారు కొన్నిసార్లు, అవరే ఇలా ఉండరా అని. ఆడు ఉండకపోతే, ఇప్పుడు అప్పుడు వినకపోతే, కొంతమంది చిన్నపిల్లల్ని ఎత్తుకుని తిప్పుతున్నాం అనుకోండి, వాళ్ళు అలా ఉండి స్విచ్ మీదకి వెళ్తున్నాడు ఏలు, అంతేనా? ఆ స్విచ్ మీదకి వెళ్ళి అలా ప్లగ్ మీదకి వెళ్ళింది అనుకోండి, ఏమవుద్ది? అందుకే పిల్లల్ని చాలా జాగ్రత్త చూసుకోవాలి. చాలాసార్లు పిల్లల్ని ఆ బోర్డ్స్ దగ్గరికి ఆడిపిస్తుంటారు కదా. ఆడిపిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా, ఏం ట్రిక్ అంటే ఏం లేదండి, వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకోగలిగితే మనం పర్లేదు. కొన్ని ముట్టుకోవాల్సినవి ఉంటాయి. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? బహుమానం ఇస్తాను నీకు అని గద్దించాడు. కానీ గద్దింపునకు ఏమవలేదు. బైబిల్లో ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా ఎలాగా గద్దించాడు? చదువు. ఎట్లనగా నోరు లేని ఒక గాడిదతో మానసులతో మాట్లాడి, అది వెర్రితనం. అంటే దుర్నీతి వల్ల కలుగు బహుమానం కోసం గద్దించబడి వెళ్ళిపోతున్నాడు కదా, అది వెర్రితనం. మీరు ఎరుడంటే ఆడెరుతనం కాదు, అలాంటి ఎరుతనం కాదు, తెలివైనోడే. కొన్నిసార్లు ఎంట్రీ ఇలాంటి రిల్పని అని అంటారు. అంటే అర్థం ఏంటి? తెలుసుండి కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. బిలాము అడ్డుకున్నది ఒక గాడిద. రెండోది చూద్దాం. మార్క్స్ సువార్త 11:4 సమీపించి 11:4 వీధిలో చూడండి, ఇక్కడ ఒక గాడిద పిల్ల మనకు కనిపిస్తుంది. ఈ గాడిద ఎవరికి కావాలి? యేసు ప్రభువు వారికి కావాలి. దానికి స్తోత్రం.
ఈ గాడిద ఎవరికి కావాలి? మనం ఎవరికి అవసరం లేదు, కానీ ఎవరికి కావాలి? మనం దైవజనులు తప్పనేంటో తెలుసా? మనందరం ఎవరికి కావాలి? దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఎప్పుడైనా దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, దేవుడి ప్రేమ ఎంత విలువైనదంటే, ఒక పాపములో ఉన్న మనిషి మారి దేవుని దగ్గరికి వస్తే పరలోకంలో దేవుని దూతలు నాట్యం చేస్తాయి. దేవుడు ఆశ ఏంటంటే, మీరు నాలా ఉండాలి, నా దగ్గరికి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు ఈ గాడిద యేసుప్రభువుకు కావాలంటే, ఆయన ఉపయోగించుకున్న ఒక పాత్రగా నువ్వేమవ్వాలి? ఎప్పుడు నేను దేవుడు వాడుకుంటాడంటే, ఈ యొక్క గాడిద ఎలాగైతే దేవుని దగ్గరికి వచ్చిందో అలా నీవు కూడా దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీకు ఇష్టమైన పాత్రగా దేవుడిని ఏం చేస్తాడు? ఆయన వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలామంది లేకపోవడానికి గల కారణం, దేవుడు దీవెన పొందలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళు దేవుని దగ్గర రావట్లేదు. ఎవరి దగ్గరికి? మీరు దేవుని దగ్గర రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు చెప్తాను, మనం లోకంలో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసినప్పుడు మనం వాళ్ళలాగా మారిపోకూడదు. ఎలాగా? పుష్పగారి దగ్గర ప్రార్థనప్పుడు చెప్పాను, మనం వాళ్ళలాగా మారిపోకూడదు. ఎలాగా అమ్మా? దేవుళ్ళలో ఉండాలి. వాని అవసరం మనం ఎక్కడ తీసుకురావాలి? మన దగ్గర తీసి ఏంటి? వారి తట్టు మనం తిరగకూడదు. సపోజ్ ఇప్పుడు వాడు వచ్చి మనం ఎలా చేద్దాం అలా చేద్దాం అన్నారు అనుకోండి, మనం ఏం చేయకూడదు? నేను చాలాసార్లు నా కింద పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళ జీతాలు ఇచ్చిన రోజు వాళ్ళందరికీ పండగ అంటే క్వార్టర్ షాపులన్నీ వాళ్ళే. వాళ్ళు అంటారు, అయ్యా మీరు తీసుకోరయ్యా, లేకపోతే మనందరం ఏం చేద్దాం? అలాగేలాగ ఉండదండి. చెప్పాను, మీకు ఇచ్చిన డబ్బులు మీ ఇంటికి పట్టుకెళ్ళండి. నేను అలా చెప్పినప్పుడు చాలామంది అది విని ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఆఫర్ వస్తుంది ఎప్పుడైనా సరే, పాపం ఎప్పుడు ఉంటుంది మనకు. కానీ దానిని ఏం చేయాలంటే దాన్ని తిరస్కరించగలగాలి. ఇప్పుడు మందు ఎవడైనా మానేసాడు అనుకోండి, నేను మందు మానేసానని సారా కొట్టు దగ్గర కూర్చున్నాడంటే అర్థం ఏంటి అమ్మా? అమ్మా ఎవడని ఇస్తే ప్రభా స్తోత్రంతో ఒక్క పెగ్గేసేస్తాను ప్రభా. ఈ మధ్య చూడండి, ప్రవీణ్ పగడాల గారు మందు తాగేశారని ఇచ్చేస్తాను. ఆయన రోజు చాలా కాలం ఉన్నాను నేను, ఇంచుమించు 3 రోజులు ఆయనతో నేను ఉన్నానండి. ఆయన ఏం తాగుతాడు, ఏం కావాలని నేను తెచ్చిపెట్టేవాడు. అలాంటిది ఒక బెస్ట్ ఫ్రెండ్ నాకు ఆయన ఎలా చిత్రీకరించారు? ఏం చేయగలం? అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో లేకపోతే చంపేస్తామని చెప్పి ఆయన చేత అలా యాక్ట్ చేయించారో తెలియదు మనకి, అది దేవుడికే తెలియాలి. మనకి పాపము వదిలిపెట్టడం వేరు, దాన్ని అసహించుకోవడం వేరు. అసహించుకోవడం అంటే ఏంటి? ఇంకా అక్కడ కూర్చోడు కదా, పాపం అన్న చోటు మనం ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. ఇది దేవునికి కావలసిన గాడిద. 3వది చూద్దాం. నిర్గమకాండం 13 చదువు ముగించుకుందాం. నిర్గమకాండం 13 ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా ఆమె దేనికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ గాడిదను విడిపించాలి. దేన్ని ఎలా విడిపించాలి? గొర్రె పిల్లను ఇచ్చి. అంటే ఈ గాడిద లాంటి మనిషి పాపమును విడిపించడానికి గొర్రె పిల్ల అని యేసు ప్రభువారే ఈ భూమి మీదకి వచ్చి ఆయన తన ప్రాణమును అర్పించి ఆయన 3వ దినాన మృత్యుంజయుడిగా లేచాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా.
అందుకే బైబిల్లో ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అసలు గొర్రెపిల్ల అనే కాన్సెప్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసు మీకు? బైబిల్లో ఎక్కడ స్టార్ట్ అయింది? పాత నిబంధనలో ఆదామవ్వలకి వస్త్రాలు తయారు చేశారు కదా, అప్పుడు స్టార్ట్ అయింది. వధించబడిన గొర్రె పిల్లగా అబ్రహాం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ బలి దగ్గరకు వచ్చి ఒక పొట్టేలు కనిపిస్తుంది మనకి. అలా గొర్రె పిల్లను బలి ఇచ్చుకుంటూ వస్తూ ఉండేవారు. యేసు ప్రభువారే గొర్రె పిల్లగా వచ్చి ఆయన మన కొరకు బలి అయిపోయారు. దేవునికి స్తోత్రం. అసలు ఈ గాడిద వర్తమానం ఏంటి అని అంటే, గాడిదనిచ్చి గొర్రె పిల్లను ఇచ్చి గాడిదను విడిపించాలి అని. అందుకే గాడిదని ఎక్కారు తప్ప గాడిద అనేది విలువైనది కాదు. కానీ విలువ కలిగింది ఎప్పుడైందంటే యేసు ప్రభువారు గాడిద మీదకి ఎక్కినప్పుడు అది విలువైనదిగా మారింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ పామ్ సండే మట్ల ఆదివారపు గాడిద ప్రసంగం ఏంటంటే, నువ్వు దేవునికి కావాలా? నిన్ను దేవుడు విడిపించాడా? ఇంకా వెర్రితనమును అడ్డగించేదానిగా ఉన్నావా? పాపమును అసహించుకునే దానికి ఉన్నావా లేదా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అటు రీతిగా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందులో లేచి నిలబడదాం.